అండి నమస్తే. నేను మీ కన్యా సురేష్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము ఉద్యోగమే ఎందుకు చేయాలి, గవర్నమెంట్ సహకారంతో మనము బిజినెస్ తీసుకోవచ్చు కదా, బిజినెస్ చేసి ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు కదా. అలా చేయడానికి గవర్నమెంట్ నుంచి మనకు ఎంత సహకారం ఉంది, ఎవరు ట్రైనింగ్ ఇస్తారు, దానికి కావాల్సిన మార్కెటింగ్ ఎవరు చేస్తారు, లోన్స్ ఎవరు ఇప్పిస్తారు, అసలు ఆ లోన్స్ ఎలా పొందాలి, ఏమేమి అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి, లేదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి, ఓవరాల్గా ఏ స్టేట్ వాళ్ళు అయితే ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఈఎస్డిపి అంటే ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఈ వర్క్షాప్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ కన్యా సురేష్. సో ఈరోజు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా, లేదా మీ సొంతంగా ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, ఎలా ప్రారంభించాలి ఏంటి అనేది విషయం తెలియకుండా కన్ఫ్యూజన్లో ఉన్నారా? సో అలాంటి వారికి ఈ వీడియో చాలా ఉపయోగకరం. గవర్నమెంట్ మనకి 20 రోజులలో ఈఎస్డిపి వర్క్షాప్ గురించి పూర్తి వివరాలను తెలియజేస్తుంది అనమాట. ఈ ట్రైనింగ్ ద్వారా మీరు బిజినెస్ ఎలా ప్రారంభించాలి, ఎలా నడపాలి, బ్యాంక్ లోన్స్ ఎలా పొందాలి అనే విషయాలని పూర్తిగా తెలుసుకోవచ్చు. అసలు ఈఎస్డిపి అంటే ఏంటంటే, ఈఎస్డిపి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యువతలో నైపుణ్యాన్ని, వ్యాపార నైపుణ్యాన్ని పెంచడం కోసం ఈ ప్రోగ్రాం అనేది ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. యువత, మహిళల్లో, నిరుద్యోగులకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోరుకునే వారికి, ఇలాంటి వారి కోసం ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారంటే, ఈ 20 రోజుల ట్రైనింగ్లో వర్క్షాప్గా దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ని మీకు అందజేస్తారు. సో బిజినెస్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఏ బిజినెస్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి, అది ప్రైవేట్ లిమిటెడ్, నార్మల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిందా, కలెక్టర్ ఆఫీస్లోనా, ఈ సేవలోనా, ఏంటి అనేది వివరాలు తెలియజేస్తారు. సో దాని తర్వాత మీరు బిజినెస్ పెట్టిన దాన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఆ మార్కెటింగ్ ఎలా చేయాలి, డిజిటల్ మార్కెటింగా లేదా మాన్యువల్ మార్కెటింగా, అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ ఎలా ఏంటి అనేది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కస్టమర్స్ని ఎలా పెంచుకోవాలి, బిజినెస్ కావాలంటే మనకు కస్టమర్స్ కావాలి. ఆ కస్టమర్స్ని మనం ఎంత నిజాయితీగా మనం వర్క్ చేస్తే, ఎంత నిజాయితీగా మనం డెలివరీ ఇవ్వగలిగితే అంత ఈజీగా మనకు కస్టమర్స్ పెరుగుతారు. అదంతా వాళ్ళు నేర్పుతారు. డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉపయోగించాలి అంటే, ఈ ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాట్సాప్స్, సోషల్ మీడియా అంతటిని మీరు ఎలాగా మీ బిజినెస్ కోసం ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, బ్యాంక్ లోన్స్ ఎలా అప్లై చేయాలి, దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ వాళ్ళు మీకు వివరిస్తారు. గవర్నమెంట్ స్కీమ్స్ మీరు ఎలా పొందాలి అంటే, రాయితీలు ఉంటాయి కదా, లేడీస్ పేరుని తీసుకుంటే ఇంత రాయితీ అని, ఇప్పుడు మీరు 100 రూపాయలు తీసుకుంటే దానిలో 60 రూపాయలు కట్టండి, 40 రూపాయలు గవర్నమెంట్ రాయితీ ఇస్తుందని, అలాంటి బెనిఫిట్స్, ఏ స్కీమ్కి ఏ బెనిఫిట్స్ ఉంది అనేది చెప్తారు. బిజినెస్ ప్లాన్స్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు ఎలా తయారు చేసుకోవాలి, మీ చుట్టూ ఉన్న బిజినెస్ అంటే మీ ఊర్లో అరటికాయ చెత్త ఎక్కువ అవుతుంది అనుకోండి, ఆ అరటికాయ వేస్ట్ నుంచి మీరు ఎలాగా బిజినెస్ చేయగలరు. కొన్ని ఊర్లలో చూడండి, టమాటాలు బారేస్తుంటారు ఊరి చివర, మామిడికాయలు బారేస్తుంటారు ఊరి చివర. సో సంవత్సరం అంతా వచ్చిన పంటని అమ్ముడుపోక లేకపోతే పాడైపోయి పారేస్తుంటారు. ఆ పాడేసే వేస్ట్ నుంచి కూడా మనం ఎలా బిజినెస్ తీసుకోవచ్చు అనే ఐడియాలు కొత్తగా క్రియేట్ అయిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో బెనిఫిట్స్ ఏంటంటే, ఈ కార్యక్రమం వల్ల మీకు వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మీ సొంత వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, మార్కెటింగ్ గురించి అవగాహన పెరుగుతుంది, లోన్ పొందే విధానం తెలుస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీస్ నుంచి మీకు పూర్తిగా తెలుసుకుంటారు, కొత్త ఆదాయ అవకాశాలు, కొత్త ఉద్యోగాలు సృష్టిస్తారు, మీరే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా అయ్యి మీ చుట్టుపక్కల వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఫ్యూచర్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. మీరు అనుకున్న దానికంటే ఎవరి దగ్గరైనా పని చేస్తే నెలకు 20,000 30,000 వస్తాయి, అదే మీరు బిజినెస్ చేస్తే, సో ఈ అన్ని అవగాహన ద్వారా మీరు బిజినెస్ చేయగలిగితే మీరు ఒక 10 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. మీరు కూడా లక్షల్లో సంపాదించే అవకాశం, దేవుడి దేవాలు అంత కరెక్ట్గా అయితే. దీని అంతటికి ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఉత్సాహంగా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని మనం దిగిపోతే అవదు. ఎందుకంటే లోన్స్ మీద లోన్స్, అప్పుల మీద అప్పులు అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా సో ముందు ఏదన్నా మనం పని చేయాలంటే ముందు దాని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి, చిల్లర కొట్లో కొంతనాళ్ళు పని చేసిన తర్వాతే కొత్తగా వాళ్ళు చిల్లర కొట్టు పెడతారు. మెడికల్ షాప్లో కొన్నాళ్ళు పని చేసిన తర్వాతే కొత్తగా మెడికల్ షాప్ పెడతారు వాళ్ళు. బట్టల షాప్లో కొన్నాళ్ళు పని చేసిన తర్వాతే బట్టల షాప్ కొత్తగా పెడతారు. ఫ్యాన్సీ షాప్లో కొన్నాళ్ళు పని చేసిన తర్వాతే ఫ్యాన్సీ షాప్ కొత్తగా పెడతారు. వాళ్ళు ఎక్కడ కూడా
ఓన్గా డైరెక్ట్గా వచ్చేసి డబ్బులు ఉన్నాయి కదని పెట్టారు. అవగాహన కల్పించుకుంటారు ముందు. అవగాహన కల్పించుకొని దానిలో లోటుపాట్లు ఏంటి, హోల్సేల్ ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చిన దాన్ని మనం ఎలా అమ్మాలి, ఎంత ఆర్డర్ చేసుకోవాలి, ఇవన్నీ అవగాహన తెచ్చుకొని అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇదంతా మన చుట్టూతో జరుగుతుంది కానీ మనం పట్టించుకోం. సో మనం ఒకవేళ బిజినెస్లో దిగాలంటే ఇవన్నీ అవగాహన పెంచుకోవాలి మనం. కాబట్టి మీరు కూడా మీ జీవితం ఎదగాలంటే, మీ సొంత బిజినెస్ మీరు ప్రారంభించాలనుకుంటే ఈ ఈఎస్డిపి వర్క్షాప్ మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకే నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా కొత్త ఐడియాస్ కావాలంటే, దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మనం ఈ వీడియోలో ఎవరి దగ్గర అప్లై చేయాలి, అసలు ఏమేమి ఆఫర్స్ ఉంటాయి అనేది తెలుసుకోవాలంటే అఫీషియల్గా మీరు ఎంఎస్ఎంఈ ఈఎస్డిపి ఇన్ఫర్మేషన్ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్స్ ఇస్తాను. msme.gov.in అనేది, తర్వాత dsmsme.gov.in అనేది, తర్వాత msmedi DCME.gov.in, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి APMSME1.AP.gov.in, అలాగే మీ స్టేట్స్ బట్టి మీ గవర్నమెంట్ దగ్గర కూడా ఈ అవకాశాలన్నీ ఉంటాయి. ఇంకా నేను వాళ్ళ ఈమెయిల్ ఐడీస్, కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాను. హైదరాబాద్ కాంటాక్ట్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు బిజినెస్ని ఎలా అసలు మొదలెట్టాలి, మీ దగ్గర ఉన్న ఐడియా ఏంటి, ఐడియా ఎప్పుడు కూడా పూర్తిగా షేర్ చేయకూడదు. ప్రాజెక్టు రూపంలో రాసి దాన్ని షేర్ చేయండి, బట్ దాని ఇంటర్నల్గా ఉన్న డీప్ సబ్జెక్ట్ మీకు ఇక్కడ ఉండాలి, ఎవరు కాపీ కొట్టకుండా. అర్థమైందా? సో ఎంతవరకు బ్యాంకు లోన్కి అవసరం, ఎంతవరకు బయటికి చెప్పొచ్చు అనేది మాత్రం మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్లో చేయండి. అండ్ బ్యాంక్ వాళ్ళకి ఏం కావాలి, మీరు తీసుకునే లోన్ని మీరు రికవరీ ఎలా చేస్తారు, దానికి మార్కెటింగ్ ఏముంటుంది, అసలు మీరు ఏం ప్రోడక్ట్ చేస్తారు, దానికి మీకు ముడిసరికి ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని మీరు ఏం తయారు చేస్తారు, తయారు చేసిన తర్వాత దీన్ని ఎక్కడ అమ్ముతారు, మీకు వచ్చే పెట్టుబడి ఎంత, లాభం ఎంత, పెట్టుబడి ఎంత చూస్తే, మీ ఎంప్లాయీస్ ఎంత అవుతారు, ఇవన్నీ చూస్తే మీకు మిగిలేదంతా చూసి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. దానికి కూడా వాళ్ళు మళ్ళీ షూరిటీలు ఇవన్నీ మామూలే, తెలిసిన విషయం మీకు. మెయిన్ సిబిల్ ఉండాలి, సిబిల్ కూడా ఓకే. సో ఇప్పుడు ఇండియాలో లేడీస్ పేరు మీద ఏమైనా లోన్స్ తీసుకుంటే రాయితీలు చాలా ఉన్నాయి, అలాంటి రాయితీలు తీసుకుంటే. అలాగే ప్రజెంట్ ఈ సోలార్ మీద వచ్చే ఎలక్ట్రిసిటీ మీద చాలా రాయితీలు ఉన్నాయి, అవి కూడా తీసుకుంటే. చాలామంది కొంతమంది ఇండియాలో ఇదే పనిలో ఉంటారు, రాయితీలు వచ్చి అన్ని లోన్లు తీసుకోవటం అది. సో ఇంకా మీరు డీప్గా కావాలంటే మన అంగన్వాడీ గ్రూపులు లేదా డ్వాక్రా గ్రూప్ యొక్క ఆర్పీఎల్ని, డ్వాక్రా గ్రూప్ వాళ్ళని, అక్కడ సూపర్వైజర్స్ని మీరు కనుక్కుంటే ఇలాంటి వివరాలు బ్యాంక్ వాళ్ళకంటే కూడా ఎక్కువ వాళ్ళకి తెలుస్తాయి. సో అవకాశాలు ఉన్న చోట మీరు చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా లేడీసు, యూత్, అలాగే పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ లోన్ని ప్రతి ఒక్కళ్ళు, రోడ్డు మీద బడ్డీ కొట్టున్నా, అరటికాయ బండి ఉన్నా, తర్వాత ఎటువంటి చిన్న టైర్ వ్యాపారం ఉన్నా, ఏం బిజినెస్ ఉన్నా, చిన్న బడ్డీ కొట్టు ఉన్నా, కిరాణా షాప్ ఉన్నా, ఈ లోన్స్ మీద మీరు డెవలప్ అవ్వచ్చు. అవకాశాలను వాడుకోండి. గవర్నమెంట్స్ లోన్స్ ఇచ్చేది మనకోసమే, మనం డెవలప్ అయ్యి ఆ లోన్స్ మళ్ళీ కడతానంటే బ్యాంక్స్ ఇంకొకరు లోన్లు ఇస్తాయి. బ్యాంకులు బతకాలంటే లోన్లు తీసుకొని కడితేనే బ్యాంకులు బతుకుతాయి. సో బ్యాంక్ రొటేషన్ అంతా ఈ లోన్స్ ఇవ్వటం వల్లే ఉంటుంది. వాళ్ళకి మంత్లీ టార్గెట్స్ ఉంటాయి. సో ఆ టార్గెట్స్ కోసమైనా వాళ్ళు లోన్లు ఇస్తారు. సో లోన్స్ తీసుకొని అవకాశాన్ని ఉపయోగించుకొని బిజినెస్లో మీరంతా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.